అలానే విశ్వేశ్వరరావు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కంప్లీట్గా ముంచేసినటువంటి చట్టం ఏదైనా ఉంది అని అంటే అది 22A. ఇది 2007లో వచ్చింది. ఆ తర్వాత 2017 నుంచి 18 మధ్యలో ఈ భూ రికార్డులను అప్డేట్ చేసేటువంటి క్రమంలో దీని ఎఫెక్టివ్నెస్ కనిపించింది. 2020 నాటికి ధరణి పోర్టులు ఇవన్నీ రావటం, దాంతో 22Aలోకి వెళ్ళిపోయినటువంటి భూముల సంఖ్య పెరిగింది. ఇప్పుడు 25, 26 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 26 నడుస్తుంది. ఇప్పుడు దాదాపుగా ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి భూములన్నీ కూడా 22Aలోనే ఉన్నాయి. దీంతో 190 మంది రిజిస్ట్రేషన్లకు కాక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది తాజాగా. ఇది వస్తున్నటువంటి ఫిర్యాదుల్ని పరిశీలిస్తూ ఉంది. దీని పరిష్కారం ఏమి చూపాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఈ లోపుగా అసలు 22Aలో తమ ఫ్లాటు లేదంటే తమ అపార్ట్మెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ధరణి పోర్టులకు మీరు వెళ్ళొచ్చు. ధరణి పోర్టులకు వెళ్ళి ప్రొహిబిటెడ్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఈ ప్రొహిబిటెడ్ అనే దాంట్లో మీరు క్లిక్ చేసి మీ సర్వే నెంబరు దాంట్లో కనుక ఎంటర్ చేస్తే లేదా మీ టైటిల్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆస్తి 22Aలో ఉందా లేదా అనేది తెలుస్తుంది. లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు మీ టైటిల్ని ఎంటర్ చేసినా మీ ఆస్తి 22Aలో ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా ఐడెంటిఫై చేసుకున్నటువంటి వాళ్ళల్లో 190 మంది 22Aలో తమ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటి వరకు కొద్దో గొప్ప రియల్ ఎస్టేట్ మార్కెట్ రీసేల్ మీద ఆధారపడి ఉన్నది కాస్త పడుకుంది. వాస్తవంగా గత 2-3 ఏళ్ల నుంచి చూస్తే మభ్య పెడుతూ వస్తున్నారు రియల్ ఎస్టేట్ని. లేనటువంటి డిమాండ్ను ఉన్నట్టు క్రియేట్ చేసి చూపించి మాయ చేసి సామాన్యుల్ని నిలువున దోపిడీ చేసేసారు. కొన్ని వందల మంది వినియోగదారులు ఫ్లాట్లు ఇవ్వకుండా డబ్బులు ఎగవేసి వెళ్ళినటువంటి బిల్డర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు నగర శివారు ప్రాంతాలకు వెళితే ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నగరం నడిబొడ్డున ఇప్పుడు రీసేల్కి సంబంధించినటువంటి ఫ్లాట్లను అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో నగర శివారులు నగర నడిబొడ్డున అందులేదు ఇందుగలడని మొత్తం సర్వత్రా హైదరాబాద్లో ఎక్కడైనా సరే రియల్ ఎస్టేటు ప్రతి మూలలో కూలిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది. అడిగేటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుందామన్నా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే 22Aలోకి ఆస్తులు వెళ్ళిపోవడం. సాధారణంగా ఎప్పుడో భూముల్ని కొన్నారు, ఆ భూముల్లో అపార్ట్మెంట్లు నిర్మించారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లని 1-2 చేతులు మారి ఉంటాయి, లేదా 3-4 చేతులు కూడా మారి ఉంటాయి. అయినప్పటికీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ అపార్ట్మెంట్ ఉన్నటువంటి భూమి 22Aలో ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత, లేకపోతే ఎన్ఓసి తీసుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అదర్వైజ్ చేయట్లేదు. అంటే ఇంతకాలం పాటు ఒక 4-5 రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే భయపడేటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వైపు చూడటానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి హైదరాబాద్లో. కారణం ఏంటంటే మామూలుగానే హైదరాబాద్లో ఉండేటువంటి భూముల్లో ఎక్కువ భాగం లిటిగేషన్స్ ఉంటాయి అనేది ఒక ఒపీనియన్ కాదు, నిజం కూడా. కానీ ఇప్పుడు 22A వచ్చిన తర్వాత ఇంకా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూములు, అసైన్ ల్యాండ్స్, దేవాదాయ భూములు, సొసైటీ భూములు, వక్ఫ్ భూములు, ఈనాం భూములు, ఇలా రకరకాల భూములు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి భూములు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి భూములు కానీ, వీటన్నిటినీ 22A కింద పెట్టారు. ఈ 22Aల కింద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ భూమి మీద ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రభుత్వం చట్ట ప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఆ 22Aలో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు అధికారం ఉంది చట్ట ప్రకారం. అంటే ఆ అపార్ట్మెంటు ఒకవేళ 30 సంవత్సరాలు ఆ ల్యాండ్లో మీరు నిర్మించినప్పటికీ అది ప్రభుత్వం హ్యాండిల్ చేసుకునే హక్కు ఉంది ప్రభుత్వానికి. అలా అని చెప్పి ప్రభుత్వం ఇన్ని వేల అపార్ట్మెంట్లని సొంతం చేసుకుంటుందా, స్వాధీనం చేసుకుంటుందా అంటే సాధ్యపడదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ అపార్ట్మెంట్ ఒకవేళ 22A పరిధిలో ఉన్నటువంటి భూముల్లో మీరు కట్టి ఉంటే ఇప్పటికైనా మీరు రెగ్యులరైజేషన్ చేసుకోండి అని చెప్తుంది. మీరు వ్యవసాయ భూమి అయ్యండి, ఆ వ్యవసాయ భూముల్లో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎవరు అడగరు కాబట్టి అపార్ట్మెంట్ నిర్మించాము కాబట్టి అది మీరు పట్టించుకోవద్దంటే కుదరదు. ఆ వ్యవసాయ భూమిని మీరు ఇప్పుడు రెగ్యులరైజ్ చేయించుకోవాలి. రెగ్యులరైజ్ చేయించుకున్న తర్వాత ఎన్ఓసి తీసుకోవాలి, డీనోటిఫై చేయించాలి. డీనోటిఫై చేయకుండా మీకు రిజిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు దీని మీద నగరంలో ఉండేటువంటి అనేక మంది కంప్లైంట్స్ చేస్తున్నారు. అందుకే హైపవర్ కమిటీని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏర్పాటు చేసింది. ఈ హైపవర్ కమిటీకి పిటిషన్లు వస్తున్నాయి. ఆ పిటిషన్లన్నీ గమనించిన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ పిటిషన్లు పెడుతున్నారు, దీనికి పరిష్కారం ఏంటి అనేది ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అయితే కావు. మరి ఇది ఇప్పుడు ఎప్పుడు పరిష్కారం అవుతుంది అని అంటే, ఒక్కసారి వివాదం వచ్చిన తర్వాత ఆ వివాదానికి పరిష్కారం లభించాలంటే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇదిగో ఈ టైంకి ఇది పరిష్కారం అవుతుంది, లేదా ఈ టైంకి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని చెప్పలేము. దాని మీద కమిటీ చేశారు. ఈ హైపవర్ కమిటీ ఒక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికని CCLA పరిశీలించాలి. ఆ తర్వాత క్యాబినెట్లో పెట్టాలి. క్యాబినెట్లో పెట్టిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో పెట్టాలి. అప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా జరగాలంటే అట్లీస్ట్ 6 months నుంచి 1 year పట్టే అవకాశం ఉంది. ఈ లోపుగా మీరు రీసేల్ ఫ్లాట్లు కూడా 22A కింద ఉంటే కనుక మీరు అమ్ముకోలేరు, కొనేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు. ఇన్ని ఇబ్బందుల నడుమ, ఇన్ని వివాదాల నడుమ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో మొత్తం కంప్లీట్గా కుప్పగూలిపోయిందని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు కొత్తగా కట్టినటువంటి అపార్ట్మెంట్ని కొనటానికేమో రేట్లు అందుబాటులో లేవు, మరోవైపు హైరైజ్ బిల్డింగ్స్ని కొనుగోలు చేద్దామంటేనేమో అక్కడ రకరకాల యాక్టివిటీస్, అక్కడ మామూలు వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు. విల్లాలకి వెళ్దామంటేనేమో కనీసం 5 నుంచి 10 కోట్లు పెట్టని విల్లాలు రావట్లా. ఈ విల్లాలు కొనేటువంటి వాళ్ళు మొత్తం హైదరాబాద్లో ఒక మ్యాక్సిమం 10% ఉంటారు, మ్యాక్సిమం. అది కూడా మిగతా 90% ఏంటి, కేవలం స్టాండర్డ్లను మామూలు గేటెడ్ కమ్యూనిటీలో కొనుగోలు చేసేవాళ్ళు. మరి ఇక్కడ అందుబాటులో ఉన్నాయంటే బిల్డర్లు రేట్లు పెంచేశారు. ఎలా పెంచారు, గవర్నమెంట్ అక్కడ ఏదో వేలం వేసింది కాబట్టి అక్కడ గజం 2 లక్షలు ఉంది కాబట్టి నాది కూడా 2 లక్షలు ఉందని చెప్తున్నాడు. ఇది అన్సైంటిఫిక్. ఈ కారణం చేతనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. మీ సైటు 2 లక్షలని మీరు ఎలా చెప్తారు, ఎలా నిర్ధారిస్తారు? గవర్నమెంట్ అక్కడ వేల వేసిందనంటే ఆ వేలంలో కొన్నటువంటి అతనికి ఇంకొక చోట 100 ఎకరాలు 200 ఎకరాలు ఇస్తున్నారు. దానికి కానీ ఇతను ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు. దీన్నే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి డిమాండ్ అంటారు. దాన్ని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు హైదరాబాద్లో ఏ మారుమూల గ్రామానికి లేదా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇది 1.5 నుంచి 2 లక్షలు ఉంటుంది. ఇది UDS 40 ఉంది కాబట్టి 4 into 2 80 లక్షలు, 80 లక్షలు మీరు తీసుకోండి అని చెప్తున్నారు. ఇది అన్సైంటిఫిక్ క్యాలిక్యులేషన్. ఇక్కడే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి కారణము. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.